బాగున్నారా? ఈరోజు నేను మునక్కాయ కర్రీ చేసి చూపిస్తానండి. ఇదివరకు నేను వీడియోలో మునక్కాయ పప్పు చేశాను కదా. ఇప్పుడు నేను మునక్కాయ గుడ్లు పాలు వేసి చేస్తాను. ఎందుకంటే చాలామంది అడిగారు నన్ను, పాలు మునక్కాయలో వేస్తారని. మునక్కాయ కూరలో పాలు వేస్తాను, ఉడకబెట్టిన గుడ్లు వేస్తాను. రండి చూద్దాం దానికి కావలసిన పదార్థాలు చూడండి. మునక్కాయలు, కొబ్బరి పొడి, మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ధనియాలు 1 టీ స్పూన్, 4 ఎన్నైనా వేసుకోవచ్చు, కర్రీని బట్టి మన క్వాంటిటీని బట్టి ఎగ్స్ వేసుకోవచ్చు. నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. మళ్ళా కరివేపాకు, కారం పొడి, కొత్తిమీర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్నగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఎందుకంటే నాకు చాలా చిన్నగా ఉన్నాయి, అందుకొరకు నేను 2 తీసుకున్నానండి. పెద్ద సైజ్ అయితే 1 తీసుకుంటే సరిపోతుంది. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఉప్పు, పాలు 1 కప్పు, పచ్చిపాలు, 2 టమాటాలు. చూడండి, నేను కుక్ టాప్ మీద పెట్టేస్తున్నానండి. త్వరగా అయిపోతుంది. దీంట్లో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలండి. నాకు కామెంట్స్లో వచ్చింది ఎక్కువ ఉప్పు వేస్తున్నానని. లేదండి, ఈ విధంగా ఉప్పు కొంచెం వేసుకుంటే త్వరగా ఉడికిపోతుందండి. అందు గురించి నేను చిటికెడు ఉప్పు వేసుకున్నాను. ఒక 3 నిమిషాల్లో ఇది ఉడికిపోతుందండి. దాని తర్వాత తీసేసుకోవచ్చు. ఈలోగా ఒక పని చేద్దాం, మనం అవన్నీ కూడా వేయించేసుకుందామా. చూడండి, 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 చిటికెడు మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి. ఎక్కువ వేగితే కూడా బాగుండదండి, టేస్ట్ రాదు, మాడిపోయిన వాసన వస్తుంది. కొబ్బరి పొడి కూడా వేసుకున్నాం. లైట్గా కాస్త వేయించుకోవాలండి. చూసారు కదా, ఉడికిపోయింది. ఇప్పుడు కర్రీ ఈ విధంగా కడాయి పెట్టుకున్నామండి. నేను కడాయిలో ఒక 2 చెంచాలు నూనె వేయాలి. ఈ విధంగా ఉల్లిగడ్డలు వేసుకొని దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. 1 స్పూన్ వెల్లుల్లి వేసుకోవాలి. వేసుకొని కాస్త పచ్చివాసన పోయేదాకా మనం కలుపుకోవాలండి. వేగాయి కదా, ఇప్పుడు ఈ టమాటాలు కాస్త వేసుకొని మళ్ళీ ఇలాగా తిప్పుకోవాలి. ఇదిగోండి, ఇంకా వెంటనే టమాటా మెత్తబడిపోతుంది, త్వరగా ఉడికిపోతుంది. అందుకు కాస్త వేసుకోవాలి. చిటికెడు వేసుకొని కారం వేసుకోవాలి. నేను కారం 1.5 స్పూనే వేసుకుంటాను. పెట్టి మూత పెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత తీసిన తర్వాత చూసి అడుగంటుతుందో లేదో చూసుకొని 1/2 గ్లాస్ నీళ్లు పోసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి తీసి మూత తీసి దగ్గరికి అయింది కదా. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ ప్లస్ మునక్కాయలు ఉడికించుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఈ విధంగా రసం తీసి పెట్టానండి నేను, చింతపండు రసం ఇలాగా తీసి పెట్టింది వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో 3 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకాలి. 2 కటోరాలు వచ్చాయి నాకు చింతపండు. ఇంకా ఎక్కువ చింతపండు తినాలి కాస్త వేసుకోవచ్చు. ఇది సరిపోద్దండి ఈ క్వాంటిటీకి. హైలో ఉడకాలి. చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతుంది అన్నమాట. అది 2-3 నిమిషాలు ఉడుకుతానే వెంటనే ఏం చేయాలంటే, ఎగ్స్ కూడా బాయిల్ చేశాను కదా, ఆ ఎగ్స్ కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టాలండి. ఎందుకంటే ఘాట్లు పెడితే మంచి చింతపండు, పులుపు, ఉప్పు, మొత్తం కారం పడుతుందన్నమాట. గుడ్డు కూడా అప్పుడు తినడానికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇది వేసేసుకోవాలి ఇట్లా. చూసారు కదా ఎంత చక్కటి కలర్ కూడా వచ్చిందో. దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే మనము కాస్త ఉప్పు చూసుకోవాలి. కాస్త ఉప్పు తక్కువైందండి నాకు అయితే కర్రీలో.
కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత చెప్పాను కదా, ఒక కప్పు పచ్చిపాలు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. రెమ్మలు హైలో 1 నిమిషమే పెట్టండి. దాని తర్వాత సిమ్ చేసేసి ఒక చూసారు కదా, ఈ విధంగా నూనె తేలుతుంది అని అంటే కర్రీ అయిపోయినట్టే. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అని చెప్పాను కదా, ఈ విధంగా అయిపోయిన వెంటనే ఏం చేసేయాలంటే దించేసుకోవాలి. దించి 1 నిమిషం ముందు నేను వేస్తున్నానండి, గరం మసాలా వేస్తాను, ఆప్షనల్ అండి. ఇది వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదన్నా కూడా చాలా బాగుంటుంది. ఎందుకనంటే మనం ధనియాలు జీలకర్ర వేసాం కదా, బాగుంటుంది. ఇది కూడా వేస్తే కొంచెం దానికి యాడ్ అవుతుంది. అంతేనండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, తీసిన తర్వాత ఈ విధంగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత సర్వింగ్ రెడీ అండి. తిని రుచి చూసి మీరు కూడా చెప్పండి, చాలా టేస్టీ ఉంటుందండి. చాలా టేస్టీ అంటే టేస్టీ, ఇలా అందరూ నచ్చి తింటారు.